ఇప్పుడు స్టేషన్ కాటికి జగన్ ఉన్నాడు, ఆయనే వస్తాడు. నెక్స్ట్ కూడా జగన్ స్వామి వస్తాడు. అభివృద్ధి ఏం లేదు స్వామి, మామూలు ఒకరికొకరు ఎన్నో చెప్తున్నాడు అభివృద్ధి చేస్తారని. ఆయన చేసిండాడు కదా, ఆయన చేసినంత ఈయన చేస్తాడు కదా. మెరుగైన పథకాలు అందిస్తాం, ఇంకా సంక్షేమం బాగా చేస్తామని చంద్రబాబు నాయుడు గ్యాస్లు ఇస్తాడు అంటాడు, ఒకసారి ఏమో ఇస్తాడు, అంతకరికి అదే మరి రేటు మా దుడ్లు మాకే ఇస్తాడు. ఇంకా మరి నింపుకోవాలి మా అమ్మ. బస్సు ఫ్రీ అంటాడు, ఆ బస్సులకి ఏమిటికి ఉండే ఛార్జీ ఉంటుంది. అయితే మరి పథకాలన్నీ ప్రవేశపెట్టడం ద్వారా అప్పులు పెరుగుతున్నాయి అన్నారు, ప్రజలు సోమరిపల్లిగా మాట్లాడిన కొంతమంది అన్నారు. అప్పులు పెరుగుతామన్నారు. ఇప్పుడు ఆయన వచ్చినా అప్పులు పెరుగుతాయి, ఆయన డబ్బాలు ఇస్తాడు. ఇప్పుడు ఈయన ఇచ్చేది ఒక ఇంట్లోనే ఒక అబ్బాయికి స్కూల్ పోతే ఇస్తాడు. ఆయన ఎంతమంది బాలస్వాములు ఉంటే అంతమందికి ఇస్తాను అంటాడు. ఇంకా ఎక్కువైతే కదా డబ్బులు, అప్పులు ఇంకా ఎదిగిపోతుంది. ఈయన ఇచ్చేదే ఒకరికి చాలు కదా. అంటే నేను ముందు పెంచితే ఆయన ఇస్తారనే కాటికి వేస్తారు, నాకు ఓటు అనే కాటికి ఆయన ముందు అంచులో ఉంటాడు. అంతే అబద్ధాలు. మనం చెప్పేది ఏంటో జగన్ చేసిండేది మంచిగా ఉంది, ఈయన నెక్స్ట్ వచ్చేది. మనకి ఏమంటే అన్నీ వస్తూ ఉంటాయి. ఇండ్లు పథకాలు మాకు వచ్చలేదు ఈ మండలానికి, మాకు ఇక్కడ ఈ గుడికెళ్ళ గ్రామంకే మాకు వచ్చలేదు. బీసీలకి మాత్రమే ఫ్లాట్లు వచ్చలేవు, ఏసీ వాళ్ళకి వచ్చిండేవి, మాల సామాన్లకు వచ్చిండే వాళ్ళకి వచ్చిన, బీసీలకు మాత్రం వచ్చలేదు. ఆయన అందరికి వచ్చారు. ఈ పథకాలు అన్నీ వచ్చేవి, అన్నీ బాగుండవు. అమ్మఒడి అన్ని బాగుంది. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు, పోలవరం వచ్చి మనకి రాజధాని కూడా కట్టలేదు. 5 ఏళ్ళకి ఏం జరుగుతుంది? 5 ఏళ్ళకి ఇప్పుడు ఆయన సీఎం వచ్చే ఒక ఏడాది ఉండే, లాక్డౌన్ పడా, అప్పుడు ఎవరున్నా అన్నీ అయిపోయాం. ఇంకేడ జరుగుతుంది? ఇంక మరి 2 ఏళ్ళు ఉంటే ఇవన్నీ వచ్చింది, ఇంక ఏడ చేసేకి ఉంటుంది సార్. లాక్డౌన్ ఎవరు ఎంత సీఎం అయినా చేసేకి లేదు. ఇప్పుడు మన పక్కన తెలంగాణలో ఉండదు, అస్సాం వచ్చాడే, ఆయన కూడా నిలబడేది కష్టమే. రేవంత్ రెడ్డి గారు స్వామి కూడా ఆయన వచ్చిండాడు, ఆయన ఉండేది కూడా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే సత్యంగా ఆ స్వామి శాతం అయ్యేది. ఇప్పుడు ఆ స్వామి చంద్రబాబు స్వామి అంత కలిసి కలిసి మాట్లాడేది అంతే. స్వామి టీడీపీ జనసేన అవన్నీ వేస్ట్ స్వామి. జగన్ మించింది ఆ స్వామి లేడు, భయపడ్డది. అక్కేం చేయలేదు, చెల్లెలు ఏం చేయలేదు. ఆ స్వామికి ఓటు అనేది ఒంటరిగా పోరాడుతూ ఉంటాడు జగన్ స్వామి. వీళ్ళ పప్పులు ఏం ఉడుగు, వీళ్ళంతా దద్దమ్మలో ఉండేది అంతా. జగన్ అన్ని తిడుతుంటారు స్వామి. మనం ఏం చెప్పేయగలదు అంటే సినిమాలో చూసుకొని యాక్షన్ చేసేది, డైలాగ్ కొట్టేది కదా ఆయన. అంత వాళ్ళన్న ప్రభుత్వం పెట్టా ఆయన అటుకే వచ్చా. ఈయన కూడా 2 నాళ్ళు అంతే, ఈయన కూడా అన్ని ఇడిచిపెట్టి సినిమాలు లెక్క ఎంటర్ అవుతుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది? చెప్పాడు కదా స్వామి, ఆయన 175 శానం ఏమో చెప్పిండాడు, వస్తాడు. 200 కాంటే వస్తుంది, పింఛను వస్తుంది. 3000 చంద్రబాబు గారు ఎంత ఇచ్చారు మీకు? 2000 ఇచ్చినాడు. తర్వాత పెంచారా? ఏం మంచిగా పెంచాలనే ఇంకా పాయంగా. చంద్రబాబు గారు ఇచ్చిన టైంలో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు? లాంటి రాబట్టి అటు గుళ్ళ కాడిపోయి తెచ్చుకునే వాళ్ళు. 2 రోజులు పట్టేది, ఒక రోజు పడితే 2 రోజులు పడితే తెల్లు. ఇప్పుడు ఏం లేదు, ఎండ కాడ వేసిస్తారు. పొద్దున్న లేపిస్తున్నారా? పొద్దున్న తెల్లారి లేపిస్తారు. ఆనందంగా అనిపిస్తుందా? ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మరి ఆ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఇదే బాగుండదు. ఈ ప్రభుత్వం బాగుందా? బాగుంది. మరి జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా మీరు? బాగుండదు, మరి రావాలి. మరి వచ్చేది దాకా మరి చూడాలి మనం దాన్ని కూడా, ఎట్లా చేస్తారు అట్లేదని. అట్లా మద్దతుని జగన్ గారు తెలియజేస్తారు. ఎంత వస్తుందండి? 3000 వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఇచ్చారు? చంద్రబాబు అప్పుడు నాకు పింఛనే రాలేదు, వస్తుంది. నిన్న పొద్దున 8 లోపలే ఇచ్చినారు. ఇంత పొలం ఉండదు, పంట నష్టము, రుణమాఫీ అన్నీ బాగానే వస్తాయి. చంద్రబాబు గవర్నమెంట్లోనే ఏది రాలే మా కథ. ఏం చేస్తాడు ఆయన? ఇంతకు మొదలు చేసిందే చాలు కాదా? ఏం చేశాడు? 5 సంవత్సరాలు చివరిలో ఎలక్షన్ ముందు 10,000 పసుపు కుంకుమ ఇస్తానని 3 నెలలు పోటీ తిప్పా. ఎవరికి ఏం చేశాడు ఆయన? భయపడరు. షర్మిల వచ్చినా కాదు, జనసేన వచ్చినా కాదు, చంద్రబాబు ఇంకా అవన్నీ శాతగాకే చంద్రబాబు అందరం కలుపుకుంటాడు.
ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి? సీట్లు అయితే చెప్పలేము, గెలిపితే అయింది. పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారు మరి ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు. అదే మరి చేతగానే పని, చేతగానే పని. ఆయన ప్రభుత్వం ఉండే చేయలేకపోయి చంద్రబాబు, ఈయన ఏం చేస్తాడు? ఎక్కేస్తా అంటున్నాడు మరి ఈసారి. చేయలేడు. వేల కోట్లు ఈయన పంచిన డబ్బులలో ఎక్కడ పెట్టాడు ఆయన? సింగపూర్లో పెట్టుకున్నాడు అన్ని. ఇక్కడ చూస్తే బయటపడతానని సింగపూర్లో పెట్టుకున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు మరి సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఆయన పదవి లేదు, ఏముండదు. ఆయన ఏం చేస్తాడు? చెప్తాడు ఒక వాడిని కొడతాను, ఈయన కొడతాను. ఎవరు కొడతాడు? లోకేష్ గారు రెడ్ బుక్ లో రాస్తున్నాడు, రాస్తాడు ఆయన. ప్రభుత్వం వచ్చిన ఖర్చు చూస్తా ఉంటారు. ఏమో ఆ భగవంతుడు ఉన్నాడు, ఇంకా తర్వాత ఏం చెప్పలేము. ఇంకా ఎమ్మెల్యే గారు వస్తే బాగుంది. ఇక్కడ మాకి చెన్నకేశ్వరరెడ్డి బాగుండే, ఆయన ఏజ్ బార్ ఏదైనా టికెట్ లేదని చెప్పినారు. బాగా చేస్తాడు, బాగా చేస్తాడు. ఏమో కొత్త ఏమో తెలియదు. ఇక్కడ 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. దేనికి అంటే ఏం చేస్తారంటారు? దేనికంటే ఇంతవరకు పథకాలు అన్ని బాగా చేసినారు కదా. అమ్మఒడి అవుతున్నాయి, 45 ఏళ్ళ అవుతున్నాయి, విద్యా దీవెన పథకం అవుతున్నాయి, హాస్పిటల్ అవుతున్నాయి, ప్రతి ఒక్కటి అన్ని బాగా చేసినాడు. మాకు జగన్ రావాలని మాకు నమ్మండి. ఎంతకన్నా మెరుగైన పథకాలు సంక్షేమం బాగా చేస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు, దానికి ఉంటుంది. చెయ్యొచ్చు. ఇంతకుముందు చేయలేని వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తారని మాకు మేము అనుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఏమంటే జగన్ మాట ఇచ్చినాడు కాబట్టి, చేసినాడు కాబట్టి, మరి నెక్స్ట్ రుణమాఫీ కూడా చేస్తారని అంటున్నారు కాబట్టి జగన్ రావాలని నేను కోరుకుంటున్నాను. పథకాలన్నీ ప్రవేశపెట్టున్నారు, అప్పులు ఎక్కువైపోతున్నారు. అందరు చేసినారు అప్పులు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పులు చేసినారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పులు చేసినారు, అందరు చేసినారు. ఎవరు చేయలేదు. ప్రజలు సోమరిపోతులుగా తయారవుతున్నారు అంటున్నారు కదా. ఎవరైనా డబ్బు అంతే ఎవరు లోటు లొంగరు కదా. రేపు ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు డబ్బులు అంతే ఓటేయం కదా. ఇప్పుడు ఎంత డబ్బులు పంచినా రేపు మరి డబ్బులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇవ్వాలా, పవన్ కళ్యాణ్ ఇవ్వాలా, జగన్ ఇవ్వాలా, కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలా, అందరు ఇవ్వాల్సి ఉండేది కదా. డబ్బులు ఇచ్చినా కదా. మరి ఆ రోజు ఎంత ఇస్తారు? ఓటుకి 5,000 ఇస్తారు, 2,000 ఇస్తారు, 1000 ఇస్తారు. ఎవరైనా కానీ సరే డబ్బులు అంది ఎవరు ఓటు వేయరు. టీడీపీ జనసేన కూటమిగా వస్తున్నాయి కదన్న, మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంటారు? భయపడడు. షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, ఎఫెక్ట్ ఎవరు వచ్చినా భయపడడు. అది లోకేష్ గారు రెడ్ బుక్ లేదు రాస్తున్నారు కదా. ఎన్ని రాసినా ఎన్ని చేసినా ఆయన సొంతం పోరాడుతున్నాడు కాబట్టి ఎవరేం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు తిరుగుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఈ రోజే కాదు, ఇంకా ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు నుంచి తిట్టుకంటే ఉండడు. ఆయన సొంతం పార్టీ పెట్టుకొని సొంతం పోటీ చేస్తే అదని వేరే ఉంటుంది. మామ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, చిరంజీవి ఫ్యాన్సే. మీరు ఉన్న వాళ్ళు అందరూ చిరంజీవి ఫ్యాన్సులు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ సొంతం పోటీ చేయమను, పవన్ కళ్యాణ్ సత్తు చూపిస్తాం.